మీకు ఆలోచన రావటం లేదు. ఎందుకంటే ఇది వ్యవస్థ, సిస్టమ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవి అంతర్లీనంగా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇది మొట్టమొదట దీన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఈ బిలీఫ్ సిస్టమ్ పైన మనం ఏం చేస్తున్నాము? శక్తిని వికేంద్రీకరణ చేస్తున్నాం, శక్తిని విచ్ఛిన్నం చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఇది 100%, ఇది ఒక 100 రూపాయలు మీ దగ్గర ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది. 100% ఇది మీరు చెప్పినా చెప్పకపోయినా ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ 100%ని తీసుకెళ్ళి మీరేం చేస్తున్నారు? పనికి కొంచెం శక్తిని ఉపయోగిస్తున్నారు, ఇతరులకు కొంచెం శక్తిని ఉపయోగిస్తున్నారు, ఇతరుల సమస్యల గురించి ఆలోచించడానికి కొంత శక్తిని ఉపయోగిస్తున్నారు, తర్వాత మీరు చేసే పనికి కొంచెం ఉపయోగిస్తున్నారు, ఇతరుల గురించి ఆలోచించడానికి కొంచెం శక్తిని. ఇవంతా శక్తి వికేంద్రీకరణ, అంటే శక్తి విచ్ఛిన్నం అయిపోయింది, అంటే ఒక రకంగా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. మీ పని గురించి కాకుండా మీ పని ఇక్కడ జరగదు. మీరు దేవుడి మీదో లేకపోతే ఇంకొకరి మీద మీరు కొంచెం నమ్మకాన్ని, పని మీద కొంచెం నమ్మకాన్ని పెడుతున్నారు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా దాన్నే అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ నమ్మకం అవసరమే లేదు. అర్థమైందా? ఇతరత్ర విషయాలపైన నమ్మకం అవసరం లేదు. మీ పని మీద మీరు నమ్మకం పెట్టండి, మీ మీద మీరు నమ్మకం పెట్టండి. ఈ వ్యవస్థ అంతా మీలోనే జరుగుతుంది కాబట్టి దీనికంటే ఇంకేమీ సత్యమైంది ఏదీ లేదు.